హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ డీసీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఫస్ట్ హీరో వచ్చి అనిరుద్ధ్, సెకండ్ హీరో వచ్చి లోకేష్ కనగరాజు, హీరోయిన్ పేరు వామిక గబ్బి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ డీసీ సినిమా గురించి చెప్పాలంటే అద్దరిపోయింది సినిమా, మామూలుగా లేదు. ఫెంటాస్టిక్ మాస్ కమర్షియల్ సినిమా. యాక్షన్ అనలేము, మాస్ కమర్షియల్ సినిమా. చాలా 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 బాగుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ హీరో అయిన అనిరుద్ధ్ గారు ఆయనకి ఏదైతే పని అప్పచెప్పారో ఈ సినిమాలో దానికి 100% ఇమ్మని చెప్పి పేమెంట్ ఇస్తే 500% ఇచ్చాడు ఆయన. అది జరిగింది. అసలు నిజంగా చెప్తున్నా, ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ప్రతి షాట్ వెనకొచ్చిన మ్యూజిక్ వల్లే ఎలివేట్ అయింది. మ్యూజిక్ గనక లేకపోతే ఏం లేదు ఈ సినిమా. అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ గనక పక్కన పెట్టేస్తే సినిమా డొల్లే. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అయిపోద్ది, ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా అన్న ఫీల్ వస్తుంది. అయితే తమిళ సినిమాల్లో కొన్నిసార్లు చూసిన కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లు వాటికి ఒక కొత్త యాంగిల్ యాడ్ చేసి ఇట్లా తీసిన ఫీలింగే ఉంటుంది తప్పిస్తే మోస్ట్లీ అదేమనిపించదు. కానీ మ్యూజిక్ 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 మ్యాడ్నెస్, అబ్బా మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్. ఈ మాట ఎందుకన్నా ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మామూలుగా లేదు అసలు. అనిరుద్ధ్ అయితే మటుకు ఎర్రగా తీసి వదిలాడు. అండ్ సినిమా కూడా చాలా బాగుంది. అంటే అదే అంటున్నా, అది అది బాగుంది, మొత్తం అంతా బాగుంది, అద్దరిపోయింది. నేనైతే ఈ సినిమాకి అవుట్ రైట్ 4.8/5 ఇస్తాను నేను. చాలా బాగుంది, రేటింగ్ ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు సినిమా అంతా అదిరిపోయింది, కానీ ఆల్ బికాస్ ఆఫ్ అనిరుద్ధ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఓవరాల్గా. అండ్ లోకేష్ కనగరాజ్ బాగా చేశారు ఫస్ట్ సినిమా హీరోగా అయినప్పటికీ కూడా. కాకపోతే ఎక్కడో ఆయన చూస్తున్నంతసేపు కూడా ఎలాగుంటుందంటే ఏదో వేరే వాళ్ళని చూసి వీళ్ళు ఇలా చేస్తే ఆ సినిమాలు ఆడినాయి కదా, సో మనము అలా చేద్దాం అన్న ఒక ఫీలింగ్తో ఆయన చేసిన ఫీలింగే కలుగుతుంది. బికాస్ ఆయన ఒక డైరెక్టర్ కదా, ఆయన డైరెక్ట్గా అవుట్ రైట్ ఒక యాక్టర్ లాగా మనం చూడలేము కదా. సో ఆయన ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఆయన ఇంతకుముందు చేసినవో లేదంటే తీసినవో చూసినవో అన్నిటిని బట్టి ఆయన ఇలా చేస్తారని ఫీలింగ్ కలుగుతాం. సో ఒక ఫ్రేమ్ వచ్చింది, సో ఆ యాక్టర్లా చేద్దాం. ఇంకో కైండ్ ఆఫ్ సీన్స్ వచ్చాయి లైక్ ఎమోషనల్గా, ఆ యాక్టర్లా చేద్దాం. సో అలా అనమాట. అంటే లైక్ సో ఇక్కడ నుంచి కొంత, అక్కడ నుంచి కొంత అట్లా తీసుకొచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. బట్ అక్కడ ఫేస్ అయితే లోకేష్ కనగరాజ్దే ఉంది, బట్ హీ డిడ్ వెరీ గుడ్. సో దీన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అది 100% చేశాడు ఆయన. సో ఎక్కడ కూడా అందుకనే అక్కడ డ్రాప్ అన్న ఫీల్ కూడా కలగదు ఎక్కడ కూడా. చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ చెప్తున్నా కదా, అనిరుద్ధ్ అనిరుద్ధేనబ్బా. నాకు బేసిక్గా ఈ సినిమాకి బాగా ఇవ్వడానికి నేను ప్యారడైజ్కి దెబ్బేసినట్టు ఉన్నాడు. నువ్వు రెండింటికి ఒకటేసారి ప్రెషర్ పెట్టేసరికి, అంటే ఒకటి ముందు రోజు ఒకటి తర్వాత రోజు అనేసరికి మరి ఎంత కాదన్నా కొంచెం టైం పడుతుంది, ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది, మిక్సింగ్ ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో నాకు తెలిసి ఆ రీజన్ వల్ల నాకు తెలిసి ఇప్పుడు కొంచెం అది ప్యారడైజ్ కొంచెం అటు ఇటుగా ఇచ్చినట్టు, బట్ పర్లేదు, కానీ ఇంకా బెటర్గా ఇచ్చి ఉండొచ్చు ప్యారడైజ్కి. సో బట్ ఇది అచ్చే లవ్లీ మ్యూజిక్, అసలు తీసాడు అసలు అనిరుద్ధ్ అయితే మటుకు. వావ్ అన్న ఫీలింగే ఉంటుంది. సో ఇంకా కథ కూడా బాగానే ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది. కథ కొంచెం ఒక టిపికల్ ప్యాటర్నే, కాకపోతే ఈ తమిళ సినిమాల్లో ఎప్పుడు ఉండే అప్రెషన్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ జరిగే ఒక కథని మనం నార్మల్గా కూడా చూపించవచ్చు. అక్కడ క్యాస్టే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అనేది అవసరం లేదు. బలం అనేది ఎలాగైనా చూపించవచ్చు, డబ్బు ద్వారా కూడా చూపించవచ్చు, పవర్ ద్వారా కూడా చూపించవచ్చు, కులం ద్వారానే అక్కర్లేదు, అట్లా కూడా అనమాట. సో లేదంటే ఒకరిని తక్కువగా చూడాలి అంటే వాళ్ళు తక్కువ కులస్తులే అవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ డబ్బున్న చాలు వాళ్ళ దగ్గర, అట్లా కూడా. సో దేర్ ఆర్ థింగ్స్ అనమాట. సో చాలా విషయాలు ఉంటాయి. సో దాన్ని ఈ సినిమాలో బాగా చూపించారు. అండ్ ఒక సెపరేట్ యాంగిల్ కూడా ఉంది, అది మీకు ట్రైలర్లోనే కనబడి ఉంటుంది. తన వేశ్య కాదు, తన పేరు చంద్ర అని చెప్పి. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో సెపరేట్ యాంగిల్ ఏంటనేది, సో అది బాగా చూపించారు. దాన్ని చాలా ఫెంటాస్టిక్గా చూపించారు. హీరోయిన్ కూడా ఒక సీన్లో ఎరగదీసింది ఆవిడ.
అసలు వామిక గబ్బికి అసలు నెక్స్ట్ లెవెల్ రోల్ త్రూఅవుట్ సినిమా ఉంటుంది ఆవిడ. ఆల్మోస్ట్ ఒక దగ్గర మొదలైన తర్వాత 20 నిమిషాల తర్వాత ఎప్పుడో మొదలవుద్ది ఆవిడ రోల్. అప్పటి నుంచి త్రూఅవుట్ ద సినిమా ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఆవిడకి. అండ్ ఆవిడ కూడా చాలా బాగా చేసింది కూడా ఆవిడ. సో 2 కూడా అసలు. సో అంతే ఇంకా పర్ఫెక్ట్ మొత్తం సినిమా అంతా కూడా అసలు. అందరూ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది మెయిన్. అది ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు సినిమా పరంగా. సో అలా అనమాట. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బట్ మెయిన్ అసెట్ అయితే అనిరుద్ధే. ఎంత చెప్పినా తక్కువే అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం ఈ సినిమాలో అయితే మటుకు. ఇక అట్లా అనమాట. మనోడు బాగా బాగా లేపాడు. అండ్ దానికి తోడు కొన్ని సీన్స్ అదంతా కూడా చాలా బాగుంది. ఆ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు మొత్తం అందరూ కూడా. నైస్, ఫెంటాస్టిక్. సో బాగుంది సినిమా. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్, వామిక నెక్స్ట్ లెవెల్, తర్వాత పక్కన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చాలా బాగా చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళందరూ కూడా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ ఆ ఫాదర్ ఎమోషన్ కూడా బాగానే లాస్ట్లో వర్కౌట్ అయింది కొంత. అంటే వేరే చిన్న ట్విస్ట్తో కూడుకున్న ఎమోషన్ ఉంటుంది అక్కడ, బాగా వర్కౌట్ అయింది అది. సో అది బాగా అనిపించింది. సో అందరూ బాగా చేశారు. నైస్. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ 2 కూడా హ్యాండిల్ చేశారు కథనైతే మటుకు. అంటే మంచిగా కసిమే తీసాడు సినిమా, తెలిసిపోతుంది అదైతే మటుకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఏదైనా సరే ఇప్పుడు ఒకటే అబ్బా, ఇప్పుడు ఒక డైరెక్టర్కి అవకాశం ఆయన మరి డెబ్యూనో కాదో మరి నాకు తెలీదు. ఆయన పేరు ఎక్కడో విన్నట్టే ఉందండి, ఏవో సినిమాలు తీసినట్టే ఉన్నారు ఇంతకుముందు. బట్ స్టిల్ నాకైతే గుర్తులేదు. తమిళ సినిమాలు ఏంటంటే మనకి కొంతమంది డైరెక్టర్ల పేర్లే బాగా గుర్తుంటాయి. శంకర్ గారి పేరు, లేదంటే వెట్రిమారన్ పేరు, లేదంటే కార్తిక్ సుబ్బరాజ్ పేరు, ఇట్లా కొంతమంది పేర్లు గుర్తుంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకు చాలామంది పేర్లు గుర్తుండవు. సో అందువల్ల వాళ్ళు ఏమైనా సినిమా తీసినా కూడా మనం చెప్పలేం. ఏదో మిత్రణం ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన తర్వాత ఉంటారు ఇంకా కొంతమంది టక్కున గుర్తురావు పేర్లు. అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. మళ్ళీ మంచి మంచి డైరెక్టర్లు ఉంటారు కానీ పేర్లు స్ట్రైక్ అవ్వవు. సరే మొత్తానికి డైరెక్షన్ అయితే మటుకు ఆయన చాలా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ ఆ ఎండింగ్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్. మొత్తం అంతా చాలా బాగుంది. సో ఒక పర్ఫెక్ట్ సినిమా అదైతే క్లియర్. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పెద్ద ఏం లేవు. సో బీజిఎమ్స్ అయితే మటుకు చాలా 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 బాగున్నాయి. బీజిఎమ్స్ అయితే మటుకు మామూలుగా ఇవ్వలేదు అనిరుద్ధ్ అయితే మటుకు. నెక్స్ట్ లెవెల్లే. డీసీ ట్రైలర్ కూడా బేసిక్గా అనిరుద్ధ్ మ్యూజిక్ వల్లే ఎలివేట్ అయ్యింది. లేదంటే కొంచెం టిపికల్ సీన్స్ అన్న ఫీలే కలిగింది యాక్చువల్గా చాలామందికి మ్యూజిక్ ఆఫ్ చేసి కనుక చూస్తే. సినిమా కూడా అంతే, అనిరుద్ధ్ మ్యూజిక్ కనుక లేకపోయినట్టయితే సినిమా ఆఫే ఉంటుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఉంటే మటుకు జయ్యని లేస్తుంది ఎక్కడికో, అది సినిమా అనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ ఐ విల్ గివ్ 4.8 అవుట్ ఆఫ్ 5. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ డీసీ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ స్టోరీ బిట్వీన్ ఎ గన్ అండ్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్. అండ్ డీసీ అనే దానికి మనం ఏదైనా ఫుల్ ఫామ్ ఇద్దామా? డెబ్యూటెంట్ 100 crore కలెక్షన్ అని అలా ఇద్దామా? సో డీసీ కదా, సో డెబ్యూటెంట్ 100 కోట్ల కలెక్షన్స్ కొడితే సో అలా పెడదామా? మోస్ట్లీ అంటే యాజ్ అ హీరోగా లోకేష్ కనకరాజ్కి డెబ్యూనేగా. సో మోస్ట్లీ అలాగే ఉంది సినిమా అయితే మటుకు. మెంటల్ మ్యాడ్ అంతే సినిమా అయితే మటుకు. మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్ అంతే ఇంకా. సో అట్లా ఉంది సినిమా అయితే మటుకు. అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ సినిమా. చూస్తున్నంతసేపు ఒక మామూలుగా హై రాలే అది. సో ఈ మూవీకి ఇంకా మరి ఇంకేం చెప్పడానికి కూడా లేదు, వావ్ అంతే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద రివ్యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మధ్య మాకు వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.